ఆర్టీసీ అద్దె సమస్యలు డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్కులర్ను సరైన సర్కులర్ను మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు అండి. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘానికి ప్రెసిడెంట్ అండి. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది దేనికి అంటే ప్రజలందరికీ తెలిసిందే. ఈ మీటింగ్ ద్వారా నేను ప్రజలకి మరియు ప్రభుత్వానికి కూడా మా యొక్క కష్టాలు తెలియజేద్దామని మాత్రమే ఇక్కడ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అనేది మనకి ఆగస్టు 15, 2024 నుంచి 25 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటికంటే ఇంకొక వారం రోజులు 5 నెలలు పూర్తవుతుందండి. అయితే సగటున మాకు ఈ స్త్రీశక్తి పథకం మొదలైన దగ్గర నుంచి కూడా అవే బస్సులు, ఎక్స్ట్రా ఏ ఒక్క బస్సు పెరగలేదు. మేము సంస్థలో భాగమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అద్దె బస్సులు 2800 బస్సులు అండి. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 250 బస్సులు తిరుగుతున్నాయి అద్దె బస్సులు. అయితే అప్పటి నుండి కూడా మేము మాకు వచ్చిన నష్టాలను భరిస్తూ సంస్థ మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఇప్పటిదాకా కూడా ఏ విధమైన అలజడి చేయకుండా సాఫీగా అలాగే సహకరిస్తూ బళ్ళు తిప్పుకుంటూ వచ్చామండి. ఇప్పటిదాకా కూడా సుమారున మాకు రోజుకి ఈ అధిక లోడ్ వల్ల అంటే అధిక జనాభా ఎక్కడం వల్ల స్త్రీశక్తి పథకం వల్ల 10 లీటర్లు సుమారు డీజిల్ ప్లస్ అదేవిధంగా డ్రైవర్ నిమిత్తం ఒక 10,000, మెయింటెనెన్స్ నిమిత్తం ఒక 10,000, సుమారు 40,000 సుమారు నెలకి బస్సుకు వచ్చేటప్పటికి 40,000 దాటి మాకు అధికంగా ఖర్చు అవుతుంది. ఈ విషయాలను మేము నెల రోజుల తర్వాత నుంచే మీ హెడ్ ఆఫీస్ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ వారు కూడా హెడ్ ఆఫీస్ వారికి మరియు మన రవాణా శాఖ మంత్రి గారికి, ఎండీ గారికి అందరికీ కూడా ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. వాళ్ళు మాకు ఏమైనా హామీ ఇచ్చారు అంటే మీకు ఏదైతే నష్టం జరుగుతుందో ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం, దీన్ని మీరు సహకరించండి. మీ నష్టానికి సంబంధించిన ఏదైతే నష్టపరిహారం ఉందో అది ఖచ్చితంగా మీకు నష్టం లేకుండా మేము చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది, మేము ఎన్నోసార్లు తిరుగుతూనే ఉన్నాం. అయితే చివరికి అంటే ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే నిన్న మధ్యాహ్నం మాత్రమే మాకు ఆర్టీసీ వారు ఈ స్త్రీశక్తి పథకం నిమిత్తం మాకు నష్టపరిహారంగా ఇచ్చే సర్కులర్ రిలీజ్ చేశారు. అయితే మాకు నెలకు సుమారు 40 నుంచి 45 వేల వరకు నష్టం వస్తుంటే మాకు మాత్రం కేవలం 4,000 నుంచి 5,000 మధ్యలో మాత్రమే నష్టపరిహారం వచ్చేలాగా సర్కులర్ ఇచ్చారు. దీంతో మేమందరం కూడా చాలా ఆందోళనకు గురవుతున్నాం. ఎందుకంటే ఏదో రకంగా ఈ ఆర్టీసీలు తెలియంది ఏం కాదు, పెద్ద లాభాలు ఏమి ఉండవండి, అన్నీ కూడా లెక్కలేసి ఇస్తారు. మీడియంగా వెళ్తూ ఉంటుంది. మాకు వ్యాపారం మీద ఇష్టం ఉండడంతో బస్సులు తిప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే నెలకి 40,000 రూపాయల నష్టానికి వాళ్ళు 4,000, 5,000 ఇచ్చేటప్పటికి నెలకి సుమారుగా మాకు 30 నుంచి 35,000 రూపాయలు నష్టం వస్తుంటే బస్సులు తిప్పే పరిస్థితి లేదు. అయితే జనాల్లో ప్రజలు అనుకోవచ్చు ఇప్పుడు దాకా ఆగి సంక్రాంతి ముందు ఎందుకు దీన్ని ఎలా చేస్తున్నారో ఏదో అడ్వాంటేజ్గా తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ సర్కులర్ అనేది నిన్నే రిలీజ్ చేశారని ఇప్పటిదాకా ఆగి మేము 5 నెలల నుంచి అడుగుతున్నాం. మీకు తెలియదు కాదు, ఆగస్టు 15 నుంచి ఇప్పటికి 5 నెలలు అవుతుందండి ఈ పథకం మొదలుపెట్టి. అప్పటి నుంచి అడుగుతుంటే నిన్న ఇచ్చారు ఈ సర్కులర్. అయితే అది చాలా మాకు విరుద్ధంగా ఇచ్చారు, మాకు పూర్తిగా అన్యాయం జరిగిందండి దీనివల్ల. అయితే మేము కోరుకునేది ఒకటే, మేము ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ అనేది ఇస్తున్నాం. ఈ 12వ తేదీ నుండి నిరవధికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,800 బస్సులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న వాటితో కలిపి జిల్లాలో ఉన్నటువంటి 250 బస్సులు కూడా నిరవధికంగా నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా స్టేట్ అసోసియేషన్ వారు. దానికి కట్టుబడి మేము కూడా మా జిల్లా వ్యాప్తంగా మా జిల్లా అసోసియేషన్ ద్వారా అందరూ ఓనర్లము కూడా ఈ 12వ తారీఖు నుంచి బళ్ళు నిలిపేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయితే మా రాష్ట్ర కమిటీ వారిని మన హెడ్ ఆఫీస్ వారు పిలిచి లేదా ప్రభుత్వం పిలిచి మా కష్టాలను అర్థం చేసుకుని మాకు తగు న్యాయం చేస్తే కనుక మేము ఈ సమయం నుంచి విరమించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. అయితే ఏంటంటే మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ఆర్టీసీ అధికారులకు కూడా తెలుసు. ఇదివరకు ఏ ఆక్యుపెన్సీతో తిరిగే బళ్ళు ఇప్పుడు ఏ ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. ఇదివరకు మనకి బస్సుకి మాకు ఎక్స్ప్రెస్కి కెపాసిటీ 50 మంది అండి. అలాగే పల్లెలకు వచ్చేటప్పటికి 55 మంది. మాకు ఇన్సూరెన్స్లు కూడా మేము ఆ పరిధి వరకే చేయిస్తున్నాం. కానీ ఇవాళ బస్సుకు వచ్చేటప్పటికి 80 నుంచి 90 మంది ఉంటున్నారు. నిజంగా ఏదైనా ఇబ్బందిగా జరిగి ఏదైనా రిస్కులు జరిగితే మిగిలిన వాళ్ళకి మేము రిస్క్ ఏ రకంగా కవర్ చేయగలం? ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయిపోద్దండి. ఎందుకంటే అధికారులతో తిరుగుతున్న కారణంతో ఇన్సూరర్ మాకు హామీ ఇవ్వడు, కంపెనీ కూడా సహకరించడం. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారంటే అది ప్రైవేట్ వెహికల్ కదన్నట్టుగా మాకే వదిలేస్తారు. ఈ నష్టాలను తట్టుకుంటూ ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తూ మేము 5 నెలలుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం చివరికి ఆర్టీసీ వారు మాకు చివరికి ఈ రకమైన సర్కులర్ ఇచ్చేటప్పటికి మేము ఎటు గత్యంతరం లేని పరిస్థితుల్లో స్ట్రైక్ నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.